నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూసే దిశ ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు భద్రపడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకో పక్కన దిశ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్ లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ ప్రమాణం చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గా వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జగన్ మీడియాతో మాట్లాడుతూ 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా అని, తిరోగమనం వైపు వెళ్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతుందని మండిపడ్డారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణచివేత ధోరణితో ముందుకు వెళ్తుందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశపెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలియజేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి అని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదని తెలియజేశారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని, మోసపూరిత హామీలపై నిధుల్ని బడ్జెట్ లో చూపించకపోతే ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకి దిగుతారని చంద్రబాబుకి తెలుసునని అన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తాయని, చంద్రబాబు ఇలా చేస్తున్నారని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుందని ఇలా చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా, లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు
బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019 నుంచి 24 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిసి 8,283 కోట్లు 92 లక్షల విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలియజేశారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని తెలిపారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకి రావడం లేదని అన్నారు. దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని పవన్ తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 82 అండి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. 2021-22కి 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392 కోట్ల 69 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696 కోట్ల 41 లక్షల అధ్యక్ష.
మొత్తం 15వ ఆర్థిక సంవత్సరం డిఎల్పీఓ సుందరి పంచాయతీ సెక్రటరీ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ రోజు ధర్మాజిగూడెం గ్రామంలో ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపించకుండా ఉండటానికి ముందస్తు చర్యలో భాగంగా ఈరోజు గ్రామంలో అంతటా బ్లీచింగ్ చల్లించడం జరిగింది. హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ ఎన్ఏ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ సుందరి, పంచాయతీ సెక్రటరీ కె స్వరాజ్యలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ ఎన్ఏ ప్రసాద్, ఎంపీ హెచ్ఎస్ఎం సిహెచ్ పార్థసారథి, ఎంఎల్ హెచ్పిఎస్ దీపా చరిష్మా, ఏఎన్ఎంస్ డి విమలాదేవి, టి ధనలక్ష్మి, ఆశా వర్కర్స్ షేక్ బేబీ, షేక్ నాగుల్ బి, కళాకోట వెంకట లక్ష్మి, ఆర్ అలేఖ్య మరియు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. నెక్స్ట్ మేడం డి ధనలక్ష్మి మీరు ఆశా వర్కర్ సార్. అదే క్లియర్ ఉంటుంది సార్. ఏలూరు జిల్లాలోని సత్తెనపాడులో ఉన్న జ్ఞాపిక టీవీఎస్ షోరూమ్ లో ఈరోజు అపాచీ బైక్ లాంచింగ్ జరిగింది. దీనికి సంబంధించి జ్ఞాపక టీవీఎస్ షోరూమ్ అధినేత అనిల్ కుమార్ మాట్లాడారు. ఏలూరు నగర పరిసర ప్రాంతాల్లోని వాహన ప్రియులకు ఈ అపాచీ బైక్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు. ప్రజలు, వినియోగదారులు షోరూమ్ ని ఒక్కసారి సందర్శించి ఇందులో ఉన్న వివిధ రకాల వాహనాలను చూసి తమకు అనుకూలమైనటువంటి ద్విచక్ర వాహనాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినియోగదారుల హర్షధ్వానాల మధ్య బైక్ లాంచింగ్ జరిగింది. అది బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ చెక్కిన తర్వాత వీడు అద్దుతాడు. అమ్మయ్య మనశ్శాంతి, ఓనగాలు వచ్చినట్టు అయిపోతుంది. అయిపోయింది, కింద పడతారు. చెప్పలేము, అందరు ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ సార్ కానీ, అల్లు సార్ ఎవరైనా ఉంటారు. దీంట్లో ఫస్ట్ గ్రూప్ ఎలా ఉంటారంటే టికెట్ కోసం కొట్టుకుంటారు, వెళ్తారు. My RTS series 160cc. My main Honda is a beautiful bike. So I'm going to put some noise to all of you, please. Oh! Yeah! Josh! నమస్తే అండి, నా పేరు అనిల్ కుమార్. నేను టెలివిజన్ టెరిటరీ మేనేజర్. నేను కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి హ్యాండిల్ చేస్తాను. ఈ రోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయింది టీపీఎస్ లో. మనకి రెగ్యులర్ గా తెలిసిన టీపీఎస్ అపాచీ సిరీస్ అంటే అందరికీ తెలిసిందే. ఇందులో కొత్త ఏంటి, మళ్ళీ లాంచ్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు.
బట్ ఈ టీవీఎస్ లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. అందులో అందరికన్నా చాలా మంది ఏంటంటే లైక్ చాలా ప్రైస్ ఎక్కువ, కస్టమర్ బేస్ వేరు, ఇది వేరు అది వేరు అని చాలా డిఫరెంట్ అపోహలు ఉంటాయి. వెరస్ ఈ పర్టికులర్ బైక్ ఏంటి అంటే మనం ప్రీమియం కేటగిరీలోనే సాధారణమైన కస్టమర్ కూడా అందుబాటులో ఉండే ప్రైస్ రేంజ్ లో ఈ బండి తీసుకురావడం జరిగింది. అండ్ మిగతా ఆటోమొబైల్స్ అన్నిటిలో కూడా చూస్తే లైక్ బ్లాక్ ఎడిషన్ అని, లిమిటెడ్ బ్లాక్ ఎడిషన్ అని ఇలాంటి సెగ్మెంట్స్ రావడం జరుగుతున్నాయి. విత్ ప్రైజింగ్ చాలా హై లో పెట్టేసి దాన్ని ఒక స్పెషల్ కేటగిరీ గా చూపిస్తారు. వెరస్ మనం ఏం చేసామంటే దీన్ని ఒక స్పెషల్ కేటగిరీలో తీసుకొచ్చి ఒక సపరేట్ వేరియంట్ గా అందరికి అందుబాటులో ధరలో తీసుకొచ్చాం. దీనివల్ల ఏంటంటే ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు ఈ బండిని కొనుక్కోవడానికి చాలా ఈజీ అవుతుంది. దీని బేస్ ప్రైస్ వచ్చేసరికి జనరల్ ఏం జరుగుతుందంటే ప్రైసింగ్ హై చేసేసి అందులో ఫీచర్స్ ఇది లోడ్ చేసాం అది లోడ్ చేసాం అని డిఫరెంట్ ప్రైసింగ్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తారు. మేము ఏదైతే రెగ్యులర్ వేరియంట్స్ లో ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ చేస్తూ అండ్ ప్రైస్ తగ్గించాం కదా అని ఫీచర్స్ లో ఏ రకంగా కాంప్రమైజ్ అవ్వకుండా అవే ఫీచర్స్ ని కంటిన్యూ చేస్తూ లైక్ రోటోబుల్ పెడల్స్ కానీ, MID షాక్ అబ్జర్వర్స్ కానీ అండ్ స్టిక్కరింగ్ కానీ ఇది ఫుల్లీ నేకెడ్ వస్తుందండి వితౌట్ ఎనీ స్టిక్కరింగ్. అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మనం 2V అండ్ 4V 2 వేరియంట్స్ లో ఇచ్చాము. 2V లో వచ్చేసరికి 1,02,990 రూపాయలకి వస్తుంది. అండ్ 4V వచ్చేసరికి 1,12,990 రూపాయలకి వస్తుంది. ఇది ఏంటంటే అందరికి అందుబాటులో ధరలు ఉండాలని. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు పరిసర ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది 3 నెలల కాలంలో ఏలూరు జిల్లాలో చోరీకి గురైన సుమారు 21,14,000 విలువ గల 151 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. రికవరీ చేసిన సెల్ ఫోన్లను వారి యజమానులకి అప్పగించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. కోసం ఒక ఈజీ సింపుల్ అప్లికేషన్ ఎప్పటి నుంచో మనము ఏపీ పోలీస్ అండ్ ఏలూరు పోలీస్ లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ చాట్ బోర్డ్ కు వచ్చిన కంప్లైంట్ ద్వారా మనము రీసెంట్ ఫేజ్ లో ఒక 151 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 151 సెల్ ఫోన్స్ కూడా మనకు కాస్ట్ చూసుకుంటే 21,14,000 రూపీస్ ఉంది. ఈ టోటల్ ఈ చాట్ బోర్డ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక 1,606 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ టోటల్ రికవర్ అయిన కాస్ట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 3 crores వరకు 3,11 lakhs వరకు రికవర్ అయింది. దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం మనకి సెంటర్ నుంచి కూడా అడ్వాన్స్డ్ పోర్టల్స్ అన్ని తయారు చేయడం జరిగింది. ఈ చాట్ బాట్ యూజ్ చేసుకుని ఎవరైనా ఎక్కడైనా సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగితే ఇమీడియట్లీ అవి రిపోర్ట్ చేయడం, ఈ చాట్ బాట్ ద్వారా రిపోర్ట్ చేస్తే మనం ఏ స్టేట్ లో ఉన్నా కూడా అవి మళ్ళీ వెనక్కి తెప్పించడం జరుగుతుంది. ఏదైనా ఫోన్ ఒకటి మన ఫోన్ వెనక్కి రావడం ఒకటి, ఇంకా సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ ని కూడా మనము బ్లాక్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కి వాడి మీకు కూడా లీగల్ ట్రబుల్స్ రాకుండా చూడడానికి అది ఒకటి మనం సిటిజన్స్ కెన్ ఎస్కలేట్. సెకండ్ థింగ్, ఈ సెల్ ఫోన్ షాప్స్ కూడా ఎవరైనా అనాథరైజ్డ్ సెల్ ఫోన్స్ ని, సెకండ్ హ్యాండెడ్ మొబైల్స్ ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. అది ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడము, ఎవరి దగ్గర కొన్నారో రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడము లాంటివి చేస్తే మనం ఈ సెల్ ఫోన్ అనేది కొట్టేసి మళ్ళీ దాని సెకండ్ హ్యాండ్ లో మార్కెట్ లో అమ్మడం అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మన సిటిజన్స్ కూడా మనకి చాలా యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఫైండ్ మై డివైస్ అని బోత్ ఆండ్రాయిడ్ లో iOS లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. అవి మీరు కానీ మీ డివైసెస్ లో ఎనేబుల్ చేసుకుంటే. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పట్టణంలోని అలపాటి కాంప్లెక్స్ ఎదురుగా ప్రధాన రహదారిపై భారీగా గుంతలు పడి వాహనదారులు, ప్రయాణికులు, స్కూలుకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిని గమనించిన చింతలపూడి పట్టణానికి చెందిన కేతేపల్లి సుబ్బారావు మనవడు కేతేపల్లి చందు స్వయంగా జేసీబీ సహాయంతో
గోతుల్ని గ్రావెల్ తో పూడ్పించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ విషయంపై పట్టణవాసులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కె గోకవరం ప్రాథమిక వైద్య కేంద్రం హాస్పిటల్లో ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్ కిషోర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటీవల కురిసిన వర్షాలకి గాని సీజనల్ వ్యాధులు రావడానికి ఎక్కువ కారణం ఉందని తెలిపారు. అంతేకాకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వాటిని జ్వరాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని తెలియజేశారు. వాటిని నివారించడానికి దోమతెరలు వంటివి చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచడం, చెత్తా చెదరాలు తీసివేయడం వంటివి చేసి మనం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా కలుషితమైన నీరు కాకుండా నీరుని కాచి చల్లార్చిన తర్వాత తాగాలని తెలిపారు. అలాగే పిల్లల తల్లులు, బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. పొడుగు చేతులు దుస్తులు ధరించాలని, మనం చుట్టూ ఉన్న పరిసరాలను పంచాయతీ సిబ్బందితో చెప్పి బ్లీచింగ్ వంటివి చల్లి మనం చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిటీ న్యూస్ తరపున చెప్పారు. నమస్కారం. నేను ప్రాథమిక వైద్య అధికారి ప్రజలందరికీ కూడా ఈ యొక్క వర్షాకాలం మొదలైంది. అందరికీ తెలిసి వర్షాకాలంలో కూడా ఈ సీజనల్ వ్యాధులు అనేవి వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి జ్వరాలు మనకి వర్షాకాలం వ్యాప్తించి, అలాగే నీటి ద్వారా వ్యాపించే టైఫాయిడ్, కలరా, విరేచనాలు ఇలాంటివి కూడా మనకి ఈ యొక్క సీజన్ లో సంభవిస్తాయి. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దోమల నివారణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దోమలు వాడటం, దోమలకి ఆలవతి ఇలాంటివి వాడటం, అలాగే చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత అవసరం. అలాగే మన చుట్టుపక్కల ఉన్న మన యొక్క చెత్తా చెదాలను తీసేయాలి. పాతకాయలు వాడని ఈ కుండీలు, ఈ తొక్కల కుండీల్లో కూడా ఈ యొక్క డెంగ్యూ దోమలని గుడ్డు పెట్టి మళ్ళీ దోమలు వేసి దాని ద్వారా మన యొక్క సమాజం మొత్తం కూడా ఈ యొక్క డెంగ్యూ వ్యాప్తికి కారణం అవుతుంది. మీ అందరికీ కూడా ఈ సిటీ న్యూస్ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఈ డెంగ్యూ వ్యాప్తిని నివారించడానికి, దోమల నివారణకి ఏమేమి చర్యలు తీసుకోవాలో మీరందరూ కూడా మీ అంత సామాజిక బాధ్యతతో ఈ డెంగ్యూ నివారణ మీరంతా కృషిగా మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారని, అలాగే ఈ కలిసిన నీరు అవి కాకుండా మీరు కాల్చే నీరు వాడటం వల్ల ఈ యొక్క వర్షాకాలంలో సంబంధించే రోగాల నుంచి కూడా మనందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్ల తల్లులు, బాలింతలు, చంటి పిల్లలు, ముసలి వాళ్ళు, రోగగ్రస్తులు ఎవరైతే ఉంటారో, ఈ వీటిషులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళందరిలో కనుక ఈ యొక్క డెంగ్యూ లాంటివి కానీ, ఈ యొక్క మలేరియా లాంటివి కానీ ఏదైనా కనుక సంభవిస్తే చాలా తీవ్రమైన అంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి, ప్రాణానికి సంబంధించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ దోమ నుంచి మీరు స్వయంగా మీరు రక్షణ పొందాలని, పొడుగు చేతుల దుస్తులు, పొడుగు ప్యాంట్ అంటే పొడుగుగా ఉన్న లాంగ్ అంటే ప్యాంట్ కానీ అలాంటివి కానీ మీ కింద ధరించడం వల్ల ఈ దోమ ఎక్కువ నివారించవచ్చు. అలాగే మీ యొక్క చుట్టుపక్కల నీటి నిల్వలు ఉంటే ఈ మడ్డాయిలు కానీ ఇటువంటి మన పంచాయతీ సిబ్బంది సహకారంతో, ఆరోగ్య సిబ్బంది సహకారంతో ఆ యొక్క నీటి నిల్వలు తొలగించుకొని అన్ని చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం కూడా ఈ మలారియా ఇలాంటి మన డెంగ్యూ సంహారక మందులు, ఈ దోమ నివారణ సంబంధించిన మందులన్నీ కూడా చదివించుకొని మీ యొక్క పరిశుభ్రమైన వాతావరణం మీ చుట్టూ ఉండటం వల్ల. విద్యార్థులకి ఏలూరు నగరంలో ఈ రోజు కార్గిల్ దినోత్సవం సందర్భంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు హేలాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పి వెంకటరమణ తెలిపారు. ఏలూరులోని అమీనాపేటలో ఉన్న మున్సిపల్ పోలీస్ లయన్స్ స్కూల్ నందు 75 మంది పిల్లలకి పుస్తకాలు, నోట్ బుక్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హేలాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పి వెంకటరమణ మాట్లాడారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్గిల్ దినోత్సవం సందర్భంగా వారికి వివరించడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రిజ్వాన్ అహ్మద్, లయన్స్ క్లబ్ ట్రెజరర్ రమాదేవి మరియు శంకు సురేష్, లయన్ సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కిటికీలు వేసాము. లాస్ట్ బెంచ్ కొట్టండి. ఈరోజు జూలై 26వ తారీఖు పోలీస్ మున్సిపల్ హై స్కూల్లో లోయర్ క్లాస్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నటువంటి పిల్లలకు 75 మందికి కూడాను నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ ఈ విషయం గురించి కూడా పిల్లలందరికీ కూడాను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కార్గిల్ యుద్ధం గురించి, అప్పటి జరిగిన పరిణామాల గురించి పిల్లలకు తెలియజేసి వీరందరికీ కూడా హేలాపురి లయన్స్ క్లబ్ నుంచి 3 నోట్బుక్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా, అలాగే వారికి బిస్కెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని హేలాపురి లయన్స్ క్లబ్ నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది. హేలాపురి లయన్స్ క్లబ్ నుంచి ఇంతకు ముందు కూడా బీసీ హాస్టల్లోని సీలింగ్ ఫ్యాన్లు, ఎస్సీ హాస్టల్లోని వాటర్ ప్యూరిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామండి. ఈ సంవత్సరం నేను మా హేలాపురి లయన్స్ క్లబ్కి 48వ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. పోలవరంలో ఉన్న పాత పైడిపాక చంద్రనగర్ కాలనీలో కరెంటు ట్రాన్స్ఫార్మర్ కిందకి ఉండటంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. స్థానికులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ కి గేదె తగలటంతో గాయాలయ్యాయని, ఆ స్థానంలో పిల్లలు ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఎలక్ట్రికల్ ఏఈ గారు వెనువెంటనే స్పందించాలని స్థానికులు వాపోతున్నారు. బయటపాక చంద్రన కాలనీ అండి. ఇలాగ గేదెలు మేము మేపుకోవటం గురించి ఇలా వచ్చేసినాయి. వచ్చేటడికి అక్కడ సాగు కొట్టేటడికి అక్కడ ఎదరా బోర్డు ఉంది, ఆ బోర్డు కడిగి పరిగెట్టి పోయినాయి. ఇలాగ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దానికి ఏంటి పరిష్కారం? అదండి మాకు కావాల్సింది. ఇది మాత్రం పైకి లేపాలి. తర్వాత ఆ డ్రైన్లు కూడా ససిలేవు. ఇది కూడా దారిలో ఏమీ లేవండి సరిగా. మరి అన్నీ మరి అధికారులు మరి ఏం చేస్తారో ఇవి చేయాలండి మాకు. అదండి. మాది పోలవరం మండలం పైడిపాక గ్రామం అండి. పునరాష్ట్రాల నుంచి ఇక్కడ తరలించారు మమ్మల్ని. ప్రస్తుతానికి ఇక్కడ చాలా అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయండి. డ్రైనేజీ వ్యవస్థ ప్లస్ ఈది లైట్లు అండి. కరెంట్ కూడా ట్రాన్స్ఫర్ అధికారులు పట్టించుకోవాలండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్లు దగ్గరగా పెట్టారు. వెహికల్స్ అంటే బస్సులు వస్తాయండి, పిల్లలు స్కూల్ పిల్లలు కూడా వస్తారు. దాంతోపాటు రోడ్డు కూడా నిరుపయోగంగా ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ గుంటలో రాళ్ళు తేలిపోయి అక్కడక్కడ గోర్లు కూడా పడ్డాయండి. పైగా పిల్లలు స్కూల్ టైం అండి, వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ
ఎందుకంటే ఏదైనా ప్రమాదవస్తు ఏదైనా తగిలినా కానీ ప్రమాదం అధికారులు పట్టించుకోలేదు, నేరుగా ప్రభుత్వమే పట్టించుకోవాలండి ఏదైనా సరే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ దగ్గరగా ఉందండి, జస్ట్ మొన్న గేదోటి ట్రాన్స్ అయింది, ఏదైనా అయితే ప్రమాదమై ఉంటే ఆ నోరులేని జీవి కూడా హఠాత్మరణం అవును. ఎందుకంటే మ్యాక్సిమం అది దగ్గర ఉండటం కూడా చాలా ఇదండి ఇబ్బంది. ట్రాన్స్ఫర్ అధికారులు ఏమైనా పట్టించుకుని డిపార్ట్మెంట్ దాన్ని పకడ్బందీగా ఎక్కడ వేరే స్థానం పెట్టడమో లేదంటే పకడ్బందీగా పెట్టడమో ఏదో అధికారులు పట్టించుకుని, అదే ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా పట్టించుకుని ప్రభుత్వం దృష్టికి చేర్చుకుని అన్నీ పట్టించుకుని వ్యవస్థ అంతా మామూలుగా చేయాలని నేను చిన్నది కూడా మీకు ప్లస్గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఇక్కడే తిరుగుతూ స్కూల్ బస్సు ఈ పిల్లలు గట్ట ఆడుకుంటంలోనే గట్ట ఎవడన్నా అది బాగా డౌన్లోకి ఉంది, దీన్ని పట్టించుకుంటే నాదుడు ఎవడు లేడు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఏఈ గారు అంటాడు, రాజు గారు, లేకపోతే అక్కడికి అంటారు ఇక్కడికి అంటారు, ఎవడో ఏం వచ్చి ఏం చేయడు. దీన్ని పింఛింగ్ ఏమని చాలామంది చెప్పాం, ఎవడో ఏం చేయట్లేదు, అసలు అధికారులు ఎవడో పట్టించుకోవట్లేదు. మన గేదె ఒకటి ఇలా పక్కంట వెళ్తే తోకలా తగిలినప్పుడు షాక్ కొట్టింది, షాక్ కొట్టి అది తోక తగిలింది కాబట్టి సరిపోయింది, అదే బాడీ అంతా తగిలితే ఇక్కడే చచ్చిపోను. ఆవులు దోళ్ళు అన్నీ తిరుగుతుంటాయి, బాగా డౌన్లోకి ఉంది, దీన్ని పింఛింగ్ వేయాలని అధికారులను కోరుతున్నాం, ఎవడో పట్టించుకోవట్లేదు. విద్యుత్ వినియోగదారుల ఫోరం ద్వారా తమ సమస్యలు వెంటనే పరిష్కరించుకోవచ్చని కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్ రసల్ ఫోరం చైర్పర్సన్ జి సత్యనారాయణ తెలియజేశారు. ఏలూరు నగరంలోని అమీనాపేటలో ఉన్న విద్యుత్ సంస్థ కార్యాలయంలో ఈ రోజు గ్రీవెన్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జి సత్యనారాయణ మాట్లాడారు. ఈ ఫోరం ద్వారా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలపై పరిష్కార దిశగా ఏర్పడుతుందని తెలియజేశారు. ఈ ఫోరం ద్వారా ఇప్పటి వరకు 8,000కు పైగా ఫిర్యాదులు రాగా అందులో 125 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సురేందర్, జనార్దన్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా జడ్జిని. ప్రస్తుతం ఈ యొక్క కన్జ్యూమర్ కోర్ట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ కోర్ట్ అని ఒకటి ఉంటుంది, దానిలో చైర్పర్సన్. నాతో పాటు ఇక్కడ జనార్దన్ రావు గారు ఉన్నారు, మెంబర్ టెక్నికల్. పక్కన సురేంద్ర కుమార్ గారు, ఆయన ఇండిపెండెంట్ మెంబరు. మేము ముగ్గురు కూడా విశాఖపట్నం నుంచి వచ్చాం, మా హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. నాతో పాటు ఆయన ఉంటారు శ్రీనివాస్ గారు, ఆయన మెంబర్ ఫైనాన్స్, ఆయన ఈరోజు రాలేదు. సో మేము నలుగురం కూడా ఒక బెంచ్ లాగా కూర్చొని విద్యుత్ సంబంధించిన వినియోగదారులు ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యను పరిష్కారం చేసేయడానికి మనం ఏర్పాటు చేసినట్టు ఒక వేదిక, అంటే ఒక ఫోరం అంటాం. దీన్ని మనకు అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక కోర్టు. చాలా మంది కూడా విద్యుత్ సమస్యకు సంబంధించినటువంటి వచ్చినట్టయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. కన్సర్న్ ఎల్ఐ గారికి లేకపోతే లైన్ మ్యాన్కో ఏఈకు ఫోన్ చేస్తారు, పనులు అవ్వవు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో మేము చెప్పేటువంటి దాని సమాధానం ఏంటంటే ఎలక్ట్రిసిటీ సంబంధించిన కన్జ్యూమర్స్కి ప్రత్యేకంగా కోర్టు అనేటువంటిది డిపార్ట్మెంట్ యొక్క ప్రెమిసెస్ లోనే ఒక కోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని చెప్పి డిపార్ట్మెంట్ వ్యక్తులు కాదు, మేము డిపార్ట్మెంట్కి మాకు ఏ రకమైన సంబంధం లేదు. డిపార్ట్మెంట్ కన్జ్యూమర్ కూడా పార్టీసే. వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే వాళ్ళ యొక్క డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ఏర్పడినట్టు ఒక కోర్టుకి. కాబట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలకి డిపార్ట్మెంట్ అనుకూలంగా తీర్పు చెప్తారనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. సో అది కొంచెం క్లారిఫికేషన్ మేము బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఈ ప్రిమిసెస్ లో పెట్టాం. ఇది ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రిమిసెసే, కానీ కన్జ్యూమర్స్ ఇక్కడ కనెక్ట్ అవుతారు కాబట్టి ఇక్కడ వస్తారు కాబట్టి ఈ ప్రిమిసెస్ పెట్టడం జరిగింది తప్ప డిపార్ట్మెంట్కి అనుకూలంగా పనిచేసిన వ్యక్తులు కాదు. డిపార్ట్మెంట్కి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వేరే కోర్టుకు వెళ్ళాలి. కన్జ్యూమర్స్కి ఏదైనా సమస్య వస్తే మా కోర్టుకు రావచ్చు, కానీ డిపార్ట్మెంట్ సమస్య వస్తే వాళ్ళు జిల్లా కోర్టు స్థాయిలోనూ హైకోర్టు స్థాయిలోనూ వెళ్ళాలి. కానీ మా దగ్గరికి వాళ్ళు వచ్చి మా గ్రీవెన్స్ ఎలా ఉందంటే కన్జ్యూమర్ బిల్లు కట్టలేదు, కన్జ్యూమర్ ఇబ్బంది పెడుతున్నాడు, గ్రీవెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు వేరే చోటుకు వెళ్ళాలి, కానీ మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ ఫారం దానికి సంబంధించి కాదు. కాబట్టి కన్జ్యూమర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మా యొక్క ఫారంని ఆశ్రయించవచ్చు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం. మొట్టమొదటి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేటువంటిది ఒక సమస్య అనుకున్నాం. ముందుగా ఏదైనా సమస్య వచ్చినట్టయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది, చాలా మందికి తెలుసు. ఇది విద్యుత్ బిల్లు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి సంఘటనకి సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తనను కలిసిన పాత్రికేయులతో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటనపై ఫోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నామని తెలియజేశారు.
ప్రస్తుతం వైద్య పరీక్షలు, పోలీసు విచారణ జరుగుతుందని తెలిపారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. చెప్పారు. సో ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇంకా ఎవరితో మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో రైట్ నో వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. బట్ ఇలాంటి విషయం ఇది ప్రూవ్ అయితే అఫెండర్స్ ని మేము మొదలైము హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము పోక్సో యాక్ట్ కింద. అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము. ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎంక్వైరీ ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్. వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. చంద్రపూడి మండలం చింతలపూడి పంచాయతీలో బీజేపీ పార్టీ కార్యాలయంలో 25వ కార్గిల్ విజయ్ దివస్ దినోత్సవం సందర్భంగా 26వ తారీఖు శుక్రవారం అమరవీరుల స్మారక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సింగం ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరవీరుల స్మారక దినోత్సవ కార్యక్రమంలో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఉగ్రవాదుల చేతికి పట్టుబడిన జవాన్లు 75 రోజులు మంచులో యుద్ధం చేసి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వారి చేతికి చిక్కిన జవాన్లను సైన్యాన్ని అనేక మందిని హింసలకి గురి చేసి వారిని హతమార్చారని, దానికి సంబంధించిన ఈ రోజున అమరవీరుల స్మారక దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుందని ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ సిబ్బంది, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కృష్ణప్రసాద్ సింగం. ఇప్పుడు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే మనకి 20 సంవత్సరాల క్రితం జూలై 26వ తారీఖున ఇదే రోజు మనకి మన భారతదేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించిన సందర్భంగా మన భారతదేశం దాన్ని తిప్పికొట్టడానికి చాలా గట్టి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో మన సైన్యం కూడా చాలా మందిని కోల్పోయాము. అలాగే మంచులో దగ్గర 70-80 రోజుల పైన యుద్ధం జరిగి దానిని మనం పూర్తిగా మళ్ళా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరవీరులైన మన జవాన్ల కోసం, మన సైనికుల కోసం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనకి ఇలాంటి భారత నాయకుడు మోడీ గారు దీన్ని ఎంకరేజ్ చేసి మన భారత సైన్యం అక్కడ ఎంతో కష్టపడటం వల్ల మనం ఈరోజు ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా, ఇంత హాయిగా మన ఇళ్లలో మనం ఎలాగైనా హాయిగా ప్రశాంతంగా బతకగలుగుతున్నాం అంటే కారణం అక్కడ మన సైనికులు చేసే కష్టం అందులో ఉంది. దాన్ని పూర్తిగా బలోపేతం చేసిన మన మోడీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఓకే, నా పేరు తాడిపత్రి శ్రీనివాసరావు అండి. నేను మండల రోడ్ పేషెంట్ ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.